ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. యజుర్వేద మంత్రం. భావార్థము: ఓ మానవులారా, ఈ ప్రసిద్ధమైనటువంటి సృష్టిని రచించుటకు పూర్వము పరమేశ్వరుడే జాగ్రత్తవస్థ యందు విద్యమానుడై ఉండెను. చూడండి, ఇక్కడ ఈ సృష్టి రచించక పూర్వమే పరమేశ్వరుడు విద్యమానుడై ఉన్నాడు, అది కూడా జాగ్రత్త అవస్థ యందు. జీవులన్నీ గాఢ నిద్ర అను సుషుప్తి యందు లీనమై ఉండెను. అంటే ఈ సృష్టికి పూర్వము జీవులు ఎట్లా ఉన్నాయి, పరమేశ్వరుడు ఎట్లా ఉన్నాడు అనే విషయంగా ఈ మంత్రంలో చెప్పబడతా ఉంది. పరమేశ్వరుడు విద్యమానమై జాగ్రత్త అవస్థ యందు అంటే ఎప్పుడూ మెలకువగానే ఉన్నాడు. కానీ ఈ సృష్టికి పూర్వము జీవులనేటివి, ఆ యొక్క జీవులు గాఢ నిద్ర అనేటటువంటి ఒక సుషుప్తిలో, నిద్రలో, గాఢ నిద్ర అంటే ఆ ప్రళయం అనేది సృష్టికి ముందర ఉండింది కాబట్టి ఆ ప్రళయములో గాఢ నిద్రలో సుషుప్తిలో ఏమీ గుర్తుండదు. మనం కూడా ఇప్పుడు ప్రతిరోజు రాత్రి గాఢ నిద్ర అనుభవిస్తున్నాం. ఆ గాఢ నిద్రలో మనకు ఏమీ గుర్తుండదు. అటువంటి అవస్థలో ఈ సృష్టికి పూర్వమే జీవులు ఉన్నాయి, లీనమై ఉండెను. అలాగే ఈ జగత్తుకు కారణమైనటువంటి ప్రకృతి అత్యంత సూక్ష్మ అవస్థ యందు ఆకాశం వలె ఏకరసముఖంగా స్థిరమై ఉండెను. అంటే ఈ సృష్టికి పూర్వము ఈ ప్రకృతి ఎట్లా ఉంది, అత్యంత సూక్ష్మ రూపంలో ఉంది. అంటే ఇవన్నీ ఏం లేవు, చెట్లు, పర్వతాలు, నదులు, తర్వాత ఈ భూమి, ఇవన్నీ ఏం లేవు. ఎట్లా అంటే ఆకాశం ఎట్లయితే కంటికి కనిపించకుండా సూక్ష్మంగా ఉందో ఆ రూపకంగా మొత్తం అత్యంత సూక్ష్మమై ఉండెను. మరి ఈ సమస్త లోకాంతరములను ఎవడు సృష్టించి ధరించి ఉండి ప్రళయకాలముల యందు నాశనము ఉనర్చుచుండునో ఆ పరమాత్ముని ఉపాసనయే యోగ్యమని ఎంచును. అంటే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నా అంటే ఈ సృష్టి పూర్వము ఎలా ఉన్నది, సృష్టి తర్వాత ఎలా ఉంది, ఇదంతా ఎవరైతే చేస్తున్నారో అతన్ని మీరు ఉపాసించండి, అదియే యోగ్యము, ఆ పరమాత్ముని ఉపాసననే యోగ్యమని మీరు ఎంచాలి అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. ఓం.